లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 17వ తారీఖు. ప్రభువు యొక్క శిక్ష. వారు కొన్ని దినముల మట్టుకు తమకు వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని ప్రభువు మనలను శిక్షించుచున్నాడు. మన దేశంలో వేరు వేరు ఋతువులు ఉన్నాయి. మే నెలలో పెండ్లిండ్ల సీజను గనుక ఏది ఏమైనా మేము పెండ్లి చేసుకోవాలి అని అంటారు. ఈ వేసవిలో నేను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఎవరైనా చెప్పినప్పుడు ఎలాంటి వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు? దేవునితో సన్నిహితంగా నడిచేటట్లు నిన్ను ప్రేరేపించే వారినేనా అని నేను వారిని అడుగుతాను. ఈ మధ్య నేను 25 సంవత్సరముల వయసున్న అమ్మాయితో నీ వివాహం గురించి ఆలోచించడం లేదా అని అడిగితే ఆమె నేనింకా ప్రభువులో ఎదగాలి, పరిశుద్ధుడైన వ్యక్తిని వివాహానికి ఎంచుకుంటాను అని చెప్పింది. ఆమెలో మంచి గ్రహింపు ఉన్నది. ఆమెకు డబ్బు మున్నగు అన్ని సదుపాయాలు వివాహం కొరకు సిద్ధంగా ఉన్నా నేనింకా ప్రభువులో ఎదగాలి అని పలికే జ్ఞానము ఆమెకు ఉండినది. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? బైబిలు ఏం చెప్పుచున్నది? ఆయన మన మేలు కొరకే మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని శిక్షించుచున్నాడు. ఎంత అద్భుతము! తన పరిశుద్ధతలో పాలు పొందవలనని లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. సామెతలు 27:5. ఎవరినైనా గద్దించుట అంత తేలిక కాదు. నీ ప్రాముఖ్యత కొరకు కాక గొప్ప ప్రేమతో గద్దించాలి. గద్దింపబడ్డ వ్యక్తి తిరిగి ఎదిరించి నన్ను గద్దించుటకు నీవెవరు అని అడగవచ్చు. ఇతరులను గద్దించాలంటే ఎంతో ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానులైన వారు ప్రేమతో ఎలా గద్దించాలో వివేచిస్తారు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. సామెతలు 27:6. నీకు ఎక్కువ ధనముంటే ప్రజలు నిన్ను ఎక్కువగా ప్రేమించి ముద్దులు పెడతారు అనుకుంటావు గాని వారి ప్రేమ దేనికి పనికిరాదు. దేవుడు మరియు ఆయన సేవకులు నిన్ను ప్రేమించి నమ్మకమైన గాయములు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతారు. అలా చేయకపోతే మనము ఆత్మీయ జీవితంలో నిలబడలేము. దేవుని బిడ్డల ద్వారా పొందిన నమ్మకమైన గాయములను బట్టి సంతోషించుదాము. దేవుని బలిపీఠం ఎదుట సజీవ యాగములుగా మనలను మనము అర్పించుకుంటే ఆయన మనలను పరిశుద్ధపరిచి ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. జాషువా డానియల్ గారు.